ఈరోజు మా ఇంట్లో బెండకాయ కూర సంగటి వేడిగా చేసిన సంగటి బెండకాయ కూర. నా చిన్న కొడుకు వచ్చేసి బెండకాయ కూర సంగటి అంటే చాలా ఇష్టం వాడికి. అందుకని బెండకాయ కూర సంగటి చేయమని అడిగాడు మా కార్తీకు ఇష్టమైన సంగటి బెండకాయ పుల్లగూర అంటే చాలా ఇష్టం వాడికి. అందుకని చేసిన ఫస్ట్ నేనే తింటాడా. ఆ కూర ఎలా చేయాలో నేను చెప్తాను, చూడండి మీరు. దానికి అన్నీ మొత్తం బెండకాయ అవన్నీ మన ఒక కప్పు టమోటా, పచ్చిమిరకాయలు, అర్ధ కేజీ బెండకాయలు దాంట్లోకి అన్నీ కోసుకున్నా. అవన్నీ కట్ చేసుకొని ఆడ పెట్టుకొని బాగా నీట్గా కడిగిన ఫస్ట్లోనే జల్లీల గిన్నెలో అవన్నీ కడిగి ఆడపెట్టి మొత్తం నీట్గా కట్ చేసి ఇచ్చింది మా మమ్మీ. అక్కడ గ్యాస్ మీద అది పెట్టి ఒక గంట ఆయిల్ వేసిన, ఒక అర్ధ స్పూనే ఎక్కువ ఆవాలు, దాంట్లో ఆవాలు వేసి బాగా ఇంకా కొంచెం తెల్లగడ్డ, కరివేపాకు, పచ్చిమిరకాయలు అన్నీ వేసి దవ్వరగా వేయించాలి. అవి ఆయిల్లో బాగా సన్న మంట పెట్టి అన్నీ బాగా కలిపిన. అట్లా కొంచెం ఎక్కువ అవసరంలా, కొంచెం లైట్గా కలిపితే చాలు. మళ్ళీ లాస్ట్లో పచ్చిమిరకాయ వేసి బాగా అంతా కలిపేసిన ఎర్రగా. ఇంకా ఇవి బాగా కొంచెం మగ్గినాక మళ్ళీ ఇంకా ఆ బెండకాయలు తీసి ఇంకా దాంట్లో బెండకాయలు వేస్తా. ఇంకా అవి మగ్గినాక ఆ బెండకాయలు వేసి బాగా కలపాల. 1 నిమిషం పాటు అదంతా జోము ఉంటాయి కదా బెండకాయలకు, అవంతా పోతుంది అలా కలిపితే ఆయిల్లో. మళ్ళీ ఒక అర్ధ స్పూన్ పసుపు, ఎక్కువ లేకుండా, కొంచెము కల్లుప్పు వేసిన, ఒక అర్ధ స్పూను అనుకో. అదంటే పెద్ద కొంచెం గంటి, ఆ గంటితో అర్థం వేసిన. మనకు తగినంత వేసుకోవచ్చు లాస్ట్లో చూసి. మళ్ళా సాల్ట్, ఇంకా కొద్దిగా చింతపండు దాంట్లోకి వేసి అంతా బాగా కలిపి అవి బాగా మగ్గినాక బాగా కలుపుకోవాలి. అట్లా అడగనంతా మాడిపోకుండా బాగా కలిపామనుకో బాగా ఎర్రగా వస్తాయి ఉప్పులు. 1 నిమిషం పాటు కలిపినాక మళ్ళీ టమోటా వేసేసేయాల లాస్ట్లో. టమోటా అదంతా బంక అంతా వెళ్ళిపోతుంది కదా, అందుకని ఇంకా అన్నీ కలుపుకొని ఏమన్నా మూత మూసి పెట్టుకోవాలి. మళ్ళీ 1 నిమిషం పాటు మూత మూసి పెట్టినాం అనుకో అవి అంతా బాగా మగ్గుతాయి. అట్లా అంటే నేను గంటి నాకు తిరగలేదు, నేను చేత్తో కలిపిన. అందుకు దండిగా బెండకాయలు వేసినా కాబట్టి అందుకే అది గంటి కలపాలంటే అంత కష్టంగా ఉండదు. అందుకని మూసిపెట్టి అలా కలిపిన. చూడు ఎలా వచ్చిందో. ఒక 2 నిమిషాలకి అలా వచ్చేస్తుంది అనమాట. దాంతో 2 గ్లాసులు నీళ్ళు వేసినాం. మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేసినామనుకో బాగుండదు. అందుకని 2 గ్లాసులు వేసేసి బాగా కలిపి మూత మూసి పెట్టేసినాం ఆ పులిహోరను. అది మేము పల్లీలో తినే పులిహోర. అది మేము చిన్నప్పుడు మా నాయనమ్మ, మా అత్త బాగా చేస్తాను, మా అవ్వ ఆ పులిహోర. దాంట్లో వంకాయలు కూడా యాడ్ చేస్తాను నేను ఉంటే. వంకాయ, మొట్టికాయలు కూడా వేసుకున్నాం అనుకో భలే టేస్ట్ వస్తుంది కూర. అట్లా 2 సేపు అది ఉడుకుతూ ఉండదు. ఇంకా కొత్తిమీర వేసేసిన లాస్ట్లో, ఇంకా ఆఫ్ చేసేస్తా, అయిపోతుంది కూర. ఇంకా అట్లా బాగా కలిపేసిన. చూడు బాగా గట్టిగా వచ్చేసింది. ఇంకా అట్లా బెండకాయలు ఉప్పులుగానే ఉంటాయి. ఎందుకంటే